మన వర్షాకాలం అంటే గోదావరికి గుర్తొచ్చేది తెలిసిందే కండి, పులస. గోదావరికి ఎదురీదే పులస. సో దానికోసం అయితే మేమైతే కోళ్ళ అయితే వెళ్తున్నాం. చూద్దామండి కోళ్ళ. బాగుంటుందండి పల్లెటూరు. ఎందుకంటే ఇక్కడ పాత ఇల్లు, కట్టడాలు చూడాలంటే అదృష్టం ఉండాలండి. ఎన్నటికీ చెక్కి చెదరని ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే అండి ఇలాంటివి చూసినప్పుడల్లా అనిపిస్తుందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఉమ్, మార్కెట్కి అయితే దగ్గరికి వచ్చేసామండి. లెఫ్ట్ వెళ్తే యానం వెళ్తాం, రైట్ వెళ్తే రావులపాలెం వెళ్తామండి. ఇదే అండి పులస. ఈ రెండు పులుసులో రేట్ చూస్తే చాలా ఎక్కువ చెప్పారండి. అందుకే పక్కనే ఉన్న రొయ్యలు, పక్కనే ఉన్న పీతలు నాకు చాలా ఇష్టం అండి. ఆ రొయ్యలు రెండు తీసుకుని మేమైతే పులుసుని అయితే స్కిప్ చేసామండి. తర్వాత అయినా తినొచ్చని. అవి కూడా పులుసేనండి, చిన్న పులుసులు. అందుకే అందులో కేజీ రొయ్యలు ఉంటాయండి, తీసుకుని పీతలు అయితే ఎక్కువే తీసుకున్నామండి. రొయ్యలు అయితే తక్కువ తీసుకున్నాం, సరిపోతాయని. ఈ చేప ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అంత ఐడియా లేదు ఈ చేప గురించి. ఇది మెయిన్ రోడ్ అండి, యానం వెళ్ళే రోడ్డు. దాని ఏటుగట్టు అంటారు దీన్ని. యానం 25 కిలోమీటర్లో ఇక్కడ నుంచి. ఈ ఏటుగట్టు అనేది గోదావరి గట్టు అండి. గోదావరి దగ్గరికి వెళ్దాం. గోదావరి అయితే మంచి పోటు మీద ఉందండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. చూడండి ఎర్ర నీరు చాలా బాగుంటుందండి చూడటానికి. అలాగే ఒక్కొక్కసారి చూస్తే భయం కూడా వేస్తుంది, దగ్గరికి వెళ్ళలేము. వచ్చే స్పీడ్ చూస్తే మనకి భయం వేస్తుందండి. అందుకే కొంచెం గోదావరి గట్టుకి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. పీతలు తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇలాంటి వీడియోలు పెడతా ఉంటా, చూస్తూ ఉండండి. మమ్మల్ని కొంచెం ఆదరించండి.